హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో ఫ్లవర్ కోస్టర్ ఎలా చేయాలో చూద్దాం. వెయిట్ 4 అక్రిలిక్ యార్న్ తీసుకుంటున్నాను అండ్ 3.5 క్రోషే హుక్. మనం తీసుకునే ఊల్ సైజుని బట్టి క్రోషే హుక్ తీసుకోవాలి. సో ఫస్ట్ ప్రాసెస్ మ్యాజిక్ సర్కిల్తో స్టార్ట్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ మ్యాజిక్ రింగ్ ఫామ్ చేసుకొని 3 చైన్స్ వేయాలి. సో 1, 2 అండ్ దెన్ 3. సో 3 చైన్స్ వేసాక ఈ ఈ 3 చైన్ని మనం ఒక డబల్ క్రోషేగా కౌంట్ చేస్తాము. సో డబల్ క్రోషే కోసం ఫస్ట్ యార్న్ ఓవర్ చేసుకొని ఇన్సర్ట్ చేసి అగైన్ యార్న్ ఓవర్ చేసి ఇప్పుడు 3 లూప్స్ ఉంటాయి. యార్న్ ఓవర్ చేసి ఫస్ట్ 2 లూప్స్ ద్వారా తీయాలి. నెక్స్ట్ అగైన్ యార్న్ ఓవర్ చేసి నెక్స్ట్ 2 లూప్స్ ద్వారా తీయాలి. సో ఇది 1 డబల్ క్రోషే. సో ఇలాగే మనం 14 డబల్ క్రోషే అని కంప్లీట్ చేయాలి. చేసింది మామ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో ఇది కంప్లీట్ చేసిన తర్వాత మ్యాజిక్ సర్కిల్ని క్లోజ్ చేసుకొని చైన్ 3లోకి స్లిప్ స్టిచ్ వేసి క్లోజ్ చేసేసుకోవాలి. అండ్ దెన్ ఒక 1 చైన్ వేసి థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి. దీనికి నేను 2 కలర్స్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ కలర్ అనేది మనం అటాచ్ చేసి అటాచ్ చేసిన తర్వాత 2 చైన్స్ వేయాలి. నెక్స్ట్ సేమ్ అదే స్టిచ్లో 2 డబల్ క్రోషే చేయాలి. సో ఎవ్రీ స్టిచ్ డీసీ ఇంక్రీజ్ చేయాలి. సో టోటల్ మనకి 15 డబల్ క్రోషే ఉంటాయి. సో ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి మనకి 30 డబల్ క్రోషే చేయాలి. సో 30 డబల్ క్రోషే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ డబల్ క్రోషేలోకి స్లిప్ స్టిచ్ చేసి రౌండ్ అనేది కంప్లీట్ చేయాలి. సో నెక్స్ట్ రౌండ్ 3 కోసం చైన్ 1 చేసి సేమ్ అదే చైన్లోకి ఫస్ట్ సింగిల్ క్రోషే చేయాలి. సో నెక్స్ట్ చైన్లో ఫస్ట్ హాఫ్ డబుల్ క్రోషేకి యార్న్ ఓవర్ చేసి ఇన్సర్ట్ చేసుకొని యార్న్ ఓవర్ చేస్తే సో 3 లూప్స్ ఉంటాయి. ఇప్పుడు యార్న్ ఓవర్ చేసి 3 లూప్స్లోంచి బయటికి తీయాలి. అది హాఫ్ డబుల్ క్రోషే. సో సేమ్ అదే చైన్లో డబల్ క్రోషే చేయాలి. సో నెక్స్ట్ చైన్లో 2 ట్రిపుల్ క్రోషే చేయాలి. ట్రిపుల్ క్రోషే కోసం మనం 2 టైమ్స్ యార్న్ ఓవర్ చేసుకొని ఇన్సర్ట్ చేసి అగైన్ యార్న్ ఓవర్ చేసి ఫస్ట్ 2 లూప్స్ నుంచి తీయాలి. నెక్స్ట్ అగైన్ యార్న్ ఓవర్ చేసుకొని నెక్స్ట్ 2 లూప్స్ అగైన్ యార్న్ ఓవర్ అండ్ నెక్స్ట్ 2 లూప్స్. సో ఇలా సేమ్ చైన్లోకి 2 ట్రిపుల్ క్రోషే చేయాలి. సో నెక్స్ట్ చైన్లోకి 3 ట్రిపుల్ క్రోషే చేయాలి. సో ఇప్పుడు 3 ట్రిపుల్ క్రోషే అనేది కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ చైన్లోకి 2 ట్రిపుల్ క్రోషే చేయాలి. సో 2 ట్రిపుల్ క్రోషే కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చైన్లోకి డబల్ క్రోషే చేయాలి. సేమ్ అదే చైన్లోకి హాఫ్ డబుల్ క్రోషే కూడా చేయాలి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ చైన్ సింగిల్ క్రోషే చేయాలి. చేసామంటే మనకి 1 పెటల్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇలాగే టోటల్గా మనకు 5 పెటల్స్ వచ్చేలాగా సేమ్ ఇదే స్టెప్స్ అనేవి రిపీట్ చేయాలి. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ సింగిల్ క్రోషేలోకి స్లిప్ స్టిచ్ వేసి రౌండ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ రౌండ్ 4 కోసం ఫస్ట్ చైన్ 1 చేసి పీకో సింగిల్ క్రోషే చేయాలి. సో పీకో అంటే మనం ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇన్సర్ట్ చేసి దాంట్లో నుంచి సింగిల్ క్రోషే చేయాలి. సో మనం హుక్ అనేది మనం ప్రీవియస్గా వేసిన స్టిచ్ ఆ థ్రెడ్లోకి ఇన్సర్ట్ చేసి
సింగిల్ క్రోషే చేయాలి. ఇలా టోటల్‌గా మనకి 60 పీకో సింగిల్ క్రోషే చేయాలి. సో, ఈ పీకో అనేది 60 కంప్లీట్ స్టిచెస్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ సింగిల్ క్రోషేలోకి స్లిప్ స్టిచ్ వేసి రౌండ్ అనేది కంప్లీట్ చేయాలి. సో, ఇప్పుడు అగైన్ రౌండ్ 5 కోసం 3 చైన్స్ వేయాలి. సో, నెక్స్ట్ చైన్ 3 వేసిన తర్వాత నెక్స్ట్ చైన్ నుంచి డబుల్ క్రోషే చేయాలి. ఒక్కొక్క స్టిచ్‌లో ఒక్కొక్క డబుల్ క్రోషే. సో, టోటల్‌గా మనకి 60 లాస్ట్ రౌండ్‌లో 60 సింగిల్ క్రోషే చేసాము. ఇప్పుడు 60 డబుల్ క్రోషే చేయాలి. సో, ఇప్పుడు లాస్ట్‌లో 60 డబుల్ క్రోషే అని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ డబుల్ క్రోషేలోకి స్లిప్ స్టిచ్ వేసి 1 చైన్ వేసి మనం థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి. సో, ఈ థ్రెడ్ అనేది మనం స్టిచెస్‌లో హైడ్ చేసేసుకోవాలి. సో, అంతే మన ఫ్లవర్ కోస్టర్ అనేది రెడీ. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please చేయండి మామ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.